మ్యాచెస్ నేను డిఎస్పీ ఏసీబీ వరంగల్ మా గౌరవ డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం జనగామ టౌన్లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ప్రీ అండ్ పోస్ట్ హాస్టల్ ఇవాళ తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీలలో ముఖ్యంగా పిల్లలకి యాజ్ పర్ మెనూ భోజనం పెడుతున్నారా లేదా, తర్వాత ప్రెమిసిస్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, కిచెన్ కూడా ప్రెమిసిస్ ఎలా ఉంది నీట్గా పెడుతున్నారా లేదా, తర్వాత భోజన నాణ్యత కూడా ఎలా ఉందని చెక్ చేసే యాంగిల్లో మేము ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి తనిఖీలు చేస్తున్నాము. అలాగే బోర్డర్స్ హాస్టల్లో ఎంతమంది ఉంటున్నారో యాజ్ పర్ రికార్డు ఫిజికల్ చెక్ చేస్తే ఎంతమంది ఉన్నారనే యాంగిల్లో కూడా మేము అందరినీ ఫిజికల్గా చెక్ చేశాము. ఇప్పటి వరకు జరిగిన ఈ తనిఖీల్లో మాకు తెలిసింది చాలా వేరియేషన్స్ ఉన్నట్లుగా తెలుస్తున్నది. విద్యార్థుల సంఖ్య కూడా యాజ్ పర్ రికార్డు ప్రకారంగా 110 ఉండే, రాత్రి 73 మెంబర్స్ అని రాశారు. ప్రస్తుతం చెక్ చేస్తే మాత్రం 60 మందే ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇచ్చే మెనూ ప్రకారం కూడా వాళ్ళకు యాక్చువల్గా ఈరోజు అరటిపండు తర్వాత పులిహోర పెట్టాలి, కానీ అరటిపండ్లు కూడా ఇవ్వలేదు. అలాగే ఎగ్స్ 3 టైమ్స్ ఇవ్వాలి, తర్వాత నాన్ వెజ్ పెట్టాలి మెనూ ప్రకారంగా. వాళ్ళకు సరిగా అందించట్లేదని చెప్పి వాళ్ళు పిల్లలు చెప్తా ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాము. అలాగే బాత్రూమ్స్ కూడా అసలు క్లీన్ లేవు, డ్రైనేజీ కూడా అసలు లీకేజెస్ ఉన్నాయి. పిల్లలకు అనారోగ్యం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా మేము ప్రొసీడింగ్స్లో రాస్తాము. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో నేను తర్వాత మా ఇన్స్పెక్టర్స్ అయిన సట్లరాజు, తర్వాత ఎల్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రిపోర్ట్ పెడతాము కమిషనర్ గారికి. గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు.